వెల్కమ్ టు టీవీ. అడగగానే పీవోకేను మన చేతుల్లో పెడుతుందా? పాక్తో అది అయ్యే పనేనా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఇప్పుడు భారత్ గొడవ కంటే ముఖ్యమైన పనులు పాక్కు చాలా ఉన్నాయి. ఓవైపు పాకిస్తాన్ ముక్కలు కాబోతుంటే పీఓకేనే తనకు ముఖ్యమని అనుకుంటుందా? చెప్పండి. ఏంటి? పీఓకే కంటే పెద్ద ఇష్యూలు నడుస్తాయా అనుకుంటున్నారా? అది నిజమండి బాబు. సో ఇక పీఓకేను ఇచ్చేయక ఏం చేస్తుంది పాక్ చెప్పండి. దాయాది దేశానికి అది తప్ప మరో దారి లేదు. పాక్ ఆక్రమిత కాశ్మీర్పై ఓ అవగాహన ఉంటేనే ఇప్పుడు నేను చెప్పబోయే విషయంలో మీకు క్లారిటీ వస్తుంది. కాశ్మీర్ను పాలించిన మహారాజా హరిసింగ్ దేశ విభజన సమయంలో తటస్థంగా ఉన్నారు. కానీ ఆ ప్రాంతంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి తమ దేశంలోనే కలవాలని పట్టుబట్టింది పాకిస్తాన్. మహారాజా హరిసింగ్ దీనికి అంగీకరించకపోవడంతో పాక్ సైన్యం దాడికి దిగింది. దిక్కుతోచని స్థితిలో భారత్ ప్రభుత్వాన్ని శరణు వేడారు హరిసింగ్. అప్పుడే కాశ్మీర్ సంస్థానాన్ని భారత్లో కలిపే ఒప్పందం కూడా జరిగింది. వెంటనే భారత సైనికులు వెళ్ళి పాక్ సైన్యాన్ని అడ్డుకున్నారు. కాకపోతే అప్పటికే పాక్ సైనికులు కాస్త భూభాగాన్ని ఆక్రమించారు. ఆ ప్రాంతమే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్. దీన్ని ఆజాదీ కశ్మీర్ అని కూడా పిలుస్తుంటుంది పాకిస్తాన్. పేరుకే ఆజాదీ కానీ పిఓకేలో ఉన్న ప్రజలకు అసలు స్వేచ్ఛే లేదు. 2017 లెక్కల ప్రకారం పిఓకేలో జనాభా 4 లక్షలు. వీరికి ప్రత్యేకంగా ప్రధాని, అధ్యక్షులు, శాసనసభ, శాసన మండలి, హైకోర్టు, సుప్రీంకోర్టులు ఉన్నాయి. అయినా సరే పాకిస్తాన్ ఆధీనంలోనే ఉంటుంది. పిఓకే ప్రజల ప్రధాన ఆదాయ వనరు పర్యాటకం, వ్యవసాయం. విదేశాల్లో స్థిరపడ్డ ఆ ప్రాంత ప్రజలు పంపించే ధనం ఇక్కడ ప్రధాన పట్టణాలు కూడా ఉన్నాయి. పిఓకేలో జనాభా తక్కువే అయినా సహజ వనరులు, ఖనిజ సంపద పుష్కలంగా ఉన్న ప్రాంతం. కానీ అనుకున్నంత అభివృద్ధి మాత్రం లేదు. ఇందుకు కారణం ఎంతసేపు భారత్తో యుద్ధానికే డబ్బులు వాడుతుందే తప్ప పాక్లో కానీ పిఓకేలో కానీ అభివృద్ధికి నిధులను పాకిస్తాన్ ఖర్చు చేయదు. అందుకే మొదటి నుంచి తమను భారత్లో కలపాలని అక్కడి ప్రజలు బహిరంగంగానే డిమాండ్లు చేస్తున్నారు. మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పిఓకే చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి అప్పట్లో పాకిస్తాన్ ప్రధాని జూల్ బాకర్ అలీ భుట్టో చేసిన కామెంట్స్ విని తీరాల్సిందే. మా పాకిస్తానీయులు అవసరమైతే గడ్డి తింటారు, ఇంకా కావాలంటే పస్తులుంటారు, మా దేశం ఏం చేసైనా సరే ఆటం బాంబులను సమకూర్చుకుంటుంది అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ మాటలను విని అప్పట్లో పాకిస్తాన్ గుండెలు గర్వంతో గర్వించి ఉంటాయి. ఆ సమయంలో తదాస్తు దేవతలు కూడా అలాగే కానివ్వండి అని ఆశీర్వదించారో ఏమో కానీ అందుకే పాక్కు ఆటం బాంబులతో పాటు అక్కడి ప్రజలకు వస్తువులను కూడా ఇచ్చారు దేవతలు. కేవలం ఇండియాపై ద్వేషంతోనో, కాశ్మీర్పై పోరాటమనో పాకిస్తాన్ 26% బడ్జెట్ నిధులను సైనిక అవసరాలకి ఖర్చు చేస్తూ వెళ్ళింది. అందుకే అపార ఖనిజ సంపద ఉన్న మనకేంటి ఈ కర్మ అని పాక్ ప్రజలు ఎదురు తిరగడం మొదలుపెట్టారు. మరీ ముఖ్యంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ప్రజలు తమను ఇప్పటికైనా భారత్లో కలపాలంటూ ప్లకార్డులు పట్టుకుని రోడ్లపైకి వచ్చారు. ముజాఫరాబాద్, రావల్కోట్, దడ్యాల్ వంటి చోట్ల అయితే పోలీసులతోనే ఘర్షణ పడ్డారు. బాగ్, మీర్పూర్, బెంబేర్ ప్రాంతంలో ప్రజల ఆందోళనకు భయపడ్డ ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను కట్ చేయాల్సి వచ్చింది. బలూచిస్తాన్లో అయితే ఏకంగా ఏర్పాటు ఉద్యమనే నడిపిస్తోంది. తమ స్వాతంత్ర ఉద్యమానికి భారత్ సాయం కావాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు. జస్ట్ ఇండియా సపోర్ట్ చేస్తే చాలు, మరో బంగ్లాదేశ్లో తాము కూడా మరో దేశాన్ని ఏర్పాటు చేసుకుంటామని బలూచిస్తాన్ ప్రజలు అంటున్నారు. సో ఇండియా అనడమే మిగిలింది. ఒకవేళ భారత్ ఓకే అంటే బలూచిస్తాన్ను కాపాడుకోవడం దాదాపు అసాధ్యం. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ను భారత్ టార్గెట్ చేయగానే బలూచిస్తాన్ ఆర్మీకి ఎక్కడా లేని బలం వచ్చేసింది. ఇదే అదునుగా 4 రాష్ట్రాలను తమ ఆధీనంలోకి తీసుకొని ఇక ఈ రాష్ట్రాలతో పాక్కు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించేసింది. పాక్ను ముక్కలు చేయడానికి ఓ బలమైన ఆయుధం భారత్ దగ్గరే ఉంది. మన మద్దతుతో బలూచిస్తాన్ను విముక్తి చేస్తే చాలు, పాక్ పనైపోయినట్లే. ఇంకోవైపు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు సైతం పాక్తో ఎప్పుడెప్పుడు తేల్చుకుందామా అని ఎదురు చూస్తున్నారు. పక్క దేశమైన ఇరాన్తో కూడా పాక్ గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఐఎంఎఫ్ లాంటి సంస్థలు ఎంతో నిధులు ఇస్తుంది కాబట్టి పాక్ బతికి బట్ట కడుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో పాక్ దగ్గర ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ పీఓకేను భారత్కు ఇవ్వడం. భారత్ కూడా మర్యాదగా పీఓకేను ఇచ్చేయి అని పాక్ను అడిగే ఛాన్స్ ఉంది. ఏమో ఇన్ని గొడవలు పడలేమని పీఓకేను పాక్ వదులుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు. మాస్టర్ మైండ్స్ కామర్సు చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక